నేను ఇలాగ ఒక బిడ్డని చంపేశాను, ఆరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆరో ఫ్రెండ్ ఇంట్లో మూట కట్టి పెట్టాను, నన్ను మా నాన్న మా ఇంటికి వెళ్ళమన్నాడు, మీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాడు. అవునా, నువ్వు ముందు రా, కూర్చో, భోంచెయ్యి, నీకేం భయం లేదు, నువ్వు భోంచెయ్యి, నేనున్నాను, నాది హామీ అన్నాడు. ఆయన పిలిచాడు, వాడు అన్నం పెట్టాడు, అన్నం పెట్టి కూర్చోబెట్టాడు, టీవీ ఏదో వేసాడు, ముందు కూర్చోమన్నాడు. ఇలాగా పోలీసులు వచ్చారు ఇల్లు పట్టుకోవడానికి. ఆ హత్య నేనే చేశానని ఈయన వెళ్ళిపోయాడు, ఈ ఫ్రెండ్ ఒకటో ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నేనే చేశాను ఆయన ఒప్పుకొని ఈ నేరాన్ని ఆయన ఎత్తి మీద వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు అనుకున్నాడు, 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఒక్కడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, మా నాన్న ఫ్రెండ్ చెయ్యని నేరాన్ని కూడా ఆయన ఎత్తి మీద వేసుకుని ఇలా చేశాడు అని. సో 1.5 ఫ్రెండ్ ఎక్కువ, 200 ఎక్కువ అంటే ఎందుకు పనికిరాని. ఇవాళ నువ్వు నా ఫ్రెండ్ రాని కలం స్నేహాల్లోనూ కావలించుకొని ఫోటోలు తీసుకోవడంలోనూ వాట్సాప్లో పెట్టుకోవడంతో ఆ ఫ్రెండ్షిప్ ఖతమైపోయింది.